మూత్రపిండాల వ్యాధి యొక్క మొదటి లక్షణాలు మూత్రంలో హెచ్చుతగ్గులు, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, అసలు మూత్ర విసర్జన చేయకుండుట, అదేవిధంగా మూత్రం ఎక్కువగా పోవడం లేదా చాలా తక్కువగా పోవడం, అలాగే రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు పోవాల్సి రావడం, మూత్రం డార్క్ కలర్లో ఉండడం, మీకు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి అనిపిస్తుంది కానీ వెళ్ళలేరు. కిడ్నీలు మన శరీరంలో వ్యర్థాలను మరియు అదనపు నీటిని తొలగిస్తుంది. అలా సమయానికి వాటిని తొలగించలేనప్పుడు ఆ అదనపు నీరు మీ చేతులు, పాదాలు మరియు ముఖంకు చేరి వాపుకు గురిచేస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు మీ రక్తంలో వ్యర్థాల ఏర్పాటుకు కారణమవుతుంది. ఇది చర్మం దద్దుర్లకు మరియు దురదలకు కారణమవుతుంది. మూత్రపిండాలు విఫలం చెందినప్పుడు రక్తంలో యూరియాను పెంచుతుంది. ఈ యూరియా లాలాజలంలోని అమ్మోనియాను విచ్ఛిన్నం చేస్తుంది. దాని కారణంగా చెడు శ్వాసకు కారణమవుతుంది. అలాగే మెటాలిక్ టెస్ట్ను కలిగి ఉంటుంది. ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ను కిడ్నీలు ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ సరఫరా చేయడానికి సహాయపడతాయి. కిడ్నీలో ఎరిథ్రోపోయిటిన్ తక్కువగా ఉన్నప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ను తగ్గిస్తాయి. ఫలితంగా రక్తహీనతకు గురి చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు నీరసం మరియు తీవ్రమైన అలసటకు గురి చేస్తుంది.